దేవుని మహిమ కలుగుగాక. దేవుని మహాకృపను బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఈరోజు ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడండి అనే మాటలు దేవుడు మనతో మాట్లాడదే ఉండగా దేవుని అడుగు జాడల్లో నడవడానికి ఇష్టపడుతూ మనం దేవుని ఆరాధిద్దాము. ఆత్మస్థులు సత్యమును ఆరాధిద్దాం.
మత్తయి సువార్త 13వ అధ్యాయము 24-25 వచనంలో దేవుడు ఇక్కడ చెప్తున్నారు, ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడుగుతున్నారు. ఏమని చెప్తున్నారు? ఒకడు ఏమంటున్నాడంటే రక్షణ పొందువారు కొద్దిమందేనా. ఎందుకంటే దేవుడే చెప్తున్నారు రక్షణ పొందేవాళ్ళు కొద్దిమందే. కాబట్టి ఎలా ఉండమని చెప్తున్నారు? ఒకడు 24వ వచనంలో చూడండి, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు ద్వారం, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, రక్షణ పొందుకోవాలి అంటే ఇరుకు ద్వారాన్ని ప్రవేశించాలి. ఇరుకు ద్వారాన్ని పోరాడిన వాళ్ళు పౌలు గారు పోరాడారు, మరి హానోకు పోరాడాడు, మరి యేసయ్య పోరాడారు. నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని మరి యేసయ్య మాదిరికరంగా చూసి ఆయన మరి మొదటి రాకడలో మరి ఆయన భూలోకానికి వచ్చి తను చేసిన కార్యాలన్నీ కూడా వివరించి చెప్పి నడిచి, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని చెప్తున్నారు. క్రీస్తుని పోలి మనం కూడా నడవాలి. క్రీస్తు కలిగిన సంపూర్ణత కలవారమగు వరకు అన్ని విషయాల్లో మీరు ఎదగండి అని ఎఫ్ఎస్సి 4వ అధ్యాయంలో మరి పౌలు గారు చెప్తున్నారు. ఎఫ్ఎస్సి సంఘానికి మరి తిమోతి గారికి అప్పచెప్పారు. అలాగే సేవకులు మీకు అప్పచెప్పిన పని చేయాలి. తిమోతి పత్రికలో మరి చెప్తారు 4వ అధ్యాయం 16వ వచనంలో, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము అని చెప్తున్నారు. అలా నిలకడగా ఉన్నప్పుడు నీ వీరాపు చేసి నిన్ను నీ బోధ విని వారిని రక్షించుకుంటావు. అలా రక్షించబడే వాళ్ళు కొద్దిమందే, జనాలు కాదు, వేల మంది కాదు. కాబట్టి ఇరుకు మార్గంలో పోరాడేవారు కొద్దిమందే అని ఇక్కడ లూకా సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో యేసయ్యే చెప్తున్నారు ఈ మాటలు. మరి రక్షణ పొందుకున్న వాళ్ళు కొద్దిమందేనా దేవా, రక్షణ పొందుకున్న వాళ్ళు అని అంటే మీరు పోరాడండి కొద్దిమందే అని చెప్తున్నారు దేవుడు. కాబట్టి మనం పోరాటంలో ఉన్నాము. కాబట్టి ఎటువంటి శ్రమైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన దేవుని ప్రేమను మనం ఎడబాపకుండా దేవుడు మనకి ఏ పనప్ప చెప్పాడో 11 ఓపికతో మనం పరిగెట్టాలని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు మనకి. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆ విధంగా పోరాడాలని దేవుడు ఆశపడి మరి దేవుడు చెప్పిన మాటలు వినాలని దేవుడు ఈరోజు ఇరుకు మార్గం ప్రవేశించడం ఎలాగ పోరాడాలి అనే విషయాలు నేర్చుకుందాం. సామెతలు 1వ అధ్యాయంలో 1:24 అధ్యాయంలో 24-28 వచనాల్లో మనం చూస్తే చూడండి, రాసుకోండి చక్కగా. అది ఇంటికి వెళ్ళి చక్కగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎన్నిసార్లు దేవుడు పిలుస్తున్నప్పుడు వినలేని పరిస్థితులు ఉన్నాయో సరి చేసుకోండి. మనం సరి చేసుకునే దినాల్లో ఉన్నాము. ఇరుకు మార్గంలో పోరాడే విషయాల్లో మనం బలంగా ఉండాలి, సరి చేసుకోవాలి. అటువంటి పోరాడడానికి దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర కూర్చొని అడగవలసిన, సరి చేసుకునవలసిన విషయాలు. నేను పిలువుగా మీరు వినకపోతే, నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి. దేవుని స్వరం వినకుండా మనుషుల స్వరమై విని పరిగెట్టడానికి చూస్తున్నారు. కాబట్టి నేను పిలువుగా మీరు వినకపోతే, నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బాధ ఏమీ మీరు వెనక త్రోసి వేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. దేవుడు గద్దించి మరి శిక్ష వేసి మరి చెప్తున్నా సరే లోబడకుండా కయ్యను నడిచిన త్రోవలో నడుస్తున్నారు. కయ్యను మరి ప్రథమఫలంగా ఉన్నాడు, కానీ సాతాను బిడ్డగా మరి తయారైపోయాడు. కాబట్టి అలాగా బోధన బట్టి తయారైపోతున్నారు. దేవుని బిడ్డల్ని, సేవకుని, సంఘాన్ని విడిచిపెట్టి మరి దేవుని మాట వినకుండా
మరి గద్దింపుకు లోబడకుండా దేవుడు ఎన్నిసార్లు వచ్చి లోబడిన వారికి శ్రమ అని అంటున్నారు. లోబడిన వారికి శ్రమ, లోబడినప్పుడు దుష్టుడు పరిగెడతాడు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. నీకేదైనా ఆపద వచ్చిందనుకో, అప్పుడు దేవుడు నీతో ఉండడు, దేవుని సాకులు ఉండరు, నీ మాట వినరు, అప్పుడు నవ్వుతారట. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను, జోక్గా తీసుకుంటాడట. నీకు ఏదైనా ఉంటే మంచి పని అయిందిలే, నువ్వు మాట వినలేదు కదా, అందుకే నీకు ఎలా వచ్చింది అని. ఆ భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలు వచ్చినప్పుడు, మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నేను నన్ను శ్రద్ధగా వెతికెదను గాని వారికి నేను కనబడకుందును. శ్రద్ధగా శ్రద్ధగా వెతుకుతారు. బాధలు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, దేవుడు శోధనలు వచ్చినప్పుడు. కానీ దేవుడు చెప్పినప్పుడు మాత్రం వినరు. మీరు ఈ మాట వినండి, ఇలా నడవండి అని బోధ చేసినప్పుడు ఆ బోధలు చెవునే పెట్టరు. ఆ బోధలు నచ్చవు. కల్పనా కథలు నచ్చుతాయి. కాబట్టి కల్పనా కథలు అవన్నీ నచ్చుతాయి. ఆ నచ్చిన బోధలు వినడానికే అనుకూలమైన బోధకుల వైపు తిరిగే కాలం వచ్చింది. కల్పనా కథలు వినే కాలం వచ్చింది. కాబట్టి ఏ ఆత్మలో మీరు పరీక్షించుకోండి అని చెప్తున్నారు. అలా పరీక్షించుకోవాలని దేవుడు ఆశపడి ఈనాడు చెప్తున్నారు. కాబట్టి దేవుడి మాటలు లక్ష్య పెట్టాలి. దేవుడు ఈ బోధ చేస్తున్నారు, ఆ బోధ ప్రకారము నడిచినప్పుడు దేవుడు 144,000 మందిలో ఒక మనిషిగా నిన్ను నన్ను కూడా పెట్టడానికి ప్రథమ ఫలంగా ఇష్టపడుతున్నారు. ప్రకటన 14వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది చూడండి. ప్రకటన 14వ అధ్యాయం. ఇరుకు మార్గంలో ఎవరైతే పోరాడతారో అటువంటి బిడ్డలకి వారు క్రొత్త పాట పాడతారు. 1 నుండి చదువుతున్నాను మీకోసం, చూడండి. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండేను. సియోనుగా గొర్రెపిల్ల అంటే యేసయ్య. ఆ సియోను పర్వతం కోసం మనం చెప్పుకున్నాం. 2 పాయలు అయిపోతుంది. ఇప్పుడు దాని సూచనలు అవన్నీ కూడా కొన్ని మనం చెప్పుకున్నాము. అవి 2వ రాకడ సూచనలు. అవి ఎత్తబడే గుంపులో ఉన్నప్పుడు మనము దేవునితో పెండ్లి కుమార్తె విందులోని బుద్ధిగల కన్నికల్లా మనం సిద్ధపడి ఉండడానికి కూడా కొన్ని విషయాలు చెప్పుకున్నాం. అలా ఉన్నప్పుడు ఆ విడవబడిన వారి పరిస్థితులు ఎలా ఉంటాయని కూడా చెప్పుకున్నాం. ఆ విడవబడిన వారు అనేకమైన శ్రమలు పొందుతున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు గుంపులుగా రక్షణ పొందుకుంటున్నప్పుడు, అప్పుడు 2వ రాకడలో ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది ఆ మాట. అలాగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు అని ఆ 2వ రాకడలో. అప్పుడు ఆ సియోను కొండ మీద ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండేను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలు యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండేవి. ఆ సియోను కొండ మీదకి యెరూషలేము దిగి వస్తుంది అనమాట. అంటే ఎత్తబడిన గుంపు, ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళు ఏంటవుతుందంటే ఆయన తండ్రి నామము నొసలు యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారంట. ఆ 144,000 మందిలో మనం కూడా ఉండాలని ఆశపడుతూ దేవుడు చెప్తున్నారు. ఎందుకంటే మరి విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుముల ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను విన్న ఆ శబ్దము వీణల వాయించుచున్న వైదికుల నాదము పోలి ఉన్నది. వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరెవరు ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. ఇశ్రాయేలు ప్రజలు అనమాట. 12 గోత్రముల వారు స్త్రీ సాంగత్యము అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యం ఎరుగని వారు,
నై ఉంది గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొరబడిన వారు, మనుషుల్లో నుండి ప్రత్యేకించబడిన వారు అన్నమాట. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అన్నింటిలో అప్పుడు మరి ఒక దూతలు చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమునకు ఆయా భాషలో మాట్లాడే వారికి ప్రతి జనమునకు ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకున్న ఆకాశ మధ్యమున ఎగురుచుండేను. కాబట్టి ఒక దూత అక్కడ సువార్త ప్రకటిస్తుంది. ప్రతి జనముకు ప్రతి వంశంలో ఉన్న ఆయా భాషలు మాట్లాడుతున్న వారికి ఆ దూత ఆఖరిగా మరి సువార్త ప్రకటిస్తుంది. అతడు మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చేది కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వారికే నమస్కారం చేయడానికి గొప్ప స్వరము చెప్పాను. సువార్త చూడండి, దేవుడు ఎంత ప్రేమించి మరి అంత వరకు కూడా అలాగే సువార్త చెప్పడానికి ఇష్టపడుతున్నారో. దేవుడు మరి పరిశుద్ధంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యంలో ఉండాలని ఎంత చక్కగా దేవుడు ఆశపడుతున్నారు. ప్రథమ ఫలములుగా మరి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, వారితో పాటు మరి అనేకమైన చలములు ఉన్నారని మరి ప్రకటన 7వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంటుంది. చూద్దాం. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉంది. భూమి మీదనైనా సముద్రం మీదనైనా ఏ చెట్టు మీదనైనా గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఎండగా చూచుతుంది. గాలి అస్త్రాలు లేకుండా ఆ దూతలు చేస్తాయి. మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చేట చూచితిని. భూమికి సముద్రములకు హాని కలుగజేయక అధికారము పొందిన ఆ 4 దూతలలో ఆ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించే వరకు భూమికైనా సముద్రములకైనా చెట్లకైనా హాని చేయవద్దని బిగ్గరగా చెప్తున్నాయి అన్నమాట. నొసలయందు దేవుని ముద్ర, దేవుని మాట విన్న వారికి దేవుడు అది ఇరుకులో అంటే ఇరుకు మార్గంలో ప్రవేశింపుడు అంటున్నారు కదా, పోరాడమంటున్నారు కదా, ఇరుకు మార్గంలో ప్రవేశించి పోరాడండి అంటున్నారు కదా. అటువంటి వారికి దేవుడు మరియు ముద్రింపబడ్డ వారి లెక్క చూడగా వీటిని ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో ముద్రింపబడ్డ వారు 1,44,000 మంది, యూదా గోత్రంలో ముద్రింపబడ్డ వారు 12,000 మంది, రూబేను గోత్రంలో 12,000 మంది, గాదు గోత్రంలో 12,000 మంది, ఆషేరు గోత్రంలో 12,000 మంది, నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. ఆషేరు గోత్రం వాళ్ళు వచ్చారని ఇప్పుడు దర్శనంకి వచ్చారని ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆ మాటలు. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది, మనుష్య గోత్రంలో 12,000 మంది, షిమ్యోను గోత్రంలో 12,000 మంది, లేవి గోత్రంలో 12,000 మంది, ఇస్సాకారు గోత్రంలో 12,000 మంది, జబూలైన గోత్రంలో 12,000 మంది, యోసేపు గోత్రంలో 12,000 మంది, బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడేది. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింప జాలని ఒక గొప్ప సమూహము కనబడేను. ఇది ఇందులో మనం ఉంటాం అన్నమాట. ఇరుకు మార్గంలో పోరాడండి అని అనుకుంటే దేవుడు రక్షించబడ్డ వాళ్ళు కొద్దిమందినే ఒకడు అడుగుతున్నప్పుడు యేసయ్య ఇచ్చిన జవాబుకి ఆన్సర్ మనమే దేవుని బిడ్డలారా. ఆమేన్. కాబట్టి మనము ప్రకటన 7వ అధ్యాయం 9వ వచనంలో ఎవడును లెక్కింప జాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గుర్ర పిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్తా ఉన్నారట. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండేది. వారి సింహాసనం ఎదుట సాష్టాంగ పడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానము, స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగా కానీ చెప్పుచు దేవునికి నమస్కారం చేస్తున్నారంట. చూసారా, దేవుడు మనకి ఇరుకు మార్గంలో ప్రవేశించి పోరాడండి అంటున్నారు. దేనికంటే
ఈ స్థానంలో మనం ఉండడానికి దేవుని బిడ్డలారా పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకొని ఉన్నది. ఎవరు ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగినప్పుడు ఆ వస్త్రము ఉన్న పెద్దల్లో ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అంటే, అందుకు నేను అయ్యా నీకే తెలియదు అనగా అతడు ఇలాగ నాతో చెప్పని మీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు. అరుణరాజు గారు నా కోసం ఈ ప్రవచనం చెప్పారు. సేమ్ ప్రవచనము మరి చెన్నై నుండి అక్కడ నుండి వచ్చారు, ఒక గ్రూప్ వచ్చారు. అలాంటి వాళ్ళే ఆయన పేరు వరప్రసాద్. ఆయన కూడా సేమ్ అరుణరాజు గారు ఏ ప్రవచనం అయితే చెప్పారో అటువంటి ప్రవచనం ఈ మాట చెప్పారు. ప్రకటన 7:14 నా పట్ల నెరవేర్చబడడానికి దేవుడు సహాయం చేసడానికి ఇష్టపడుతున్నందుకు ఆ పోరాటంలో దేవుడు అటువంటి వాక్యముతో దేవుడి బిడ్డలుగా పెంచడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. దేవుడు మహిమ కలుగును గాక. అనేక మంది పెంచుతుంటే ఇష్టపడకుండా కయ్యలు నడిచిన త్రోవలో నడుస్తున్నారు. వారు ఇప్పటికైనా దేవుడి మాట విన్నప్పుడు ఉదయమే వాళ్ళతో మాట్లాడుతుంటాడు. రాసుకోమంటే రాసుకోరు, అవన్నీ నాకు గుర్తుంటే కానీ నాకు గుర్తుండవు. అలా మర్చిపోయి మన ఇష్టం వచ్చిన సంఘాలకు ఇష్టం వచ్చిన బోధకులు వెతుక్కుంటా ఉన్నారు, అలా నడుస్తూ ఉన్నారు. అందుబట్టి దేవుడు చాలా దుఃఖపడుతున్నారు. అది వాళ్ళకి తెలుసుకోవాలని దేవుడు మరలా దేవుడు గురికొలుపుతున్నాడు, మాట్లాడుతున్నాడు మనతో. కాబట్టి మనం ఎంతో భయంతోనూ భక్తితోనూ దేవుడి మాటలు ఇవి అని అనుకొని దేవుడి మాటలు వినాలి, లేకపోతే నవ్వుతాను అంటున్నాడు ఆయన. నేను పిలువగా మీరు వినకపోతే నా చెయ్యి చెప్పగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి అని చెప్తున్నాడు. సామెతలు 1:24-28. కాబట్టి అలా ఉన్నారేమో సారి చేసుకోవడానికి దేవుడు ఇష్టపడి మరలా ఈ 1,44,000 మందిలో ఈ సంఘంలో దేవుని బిడ్డలుగా చేర్చబడి ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుడు ఆశపడి చెప్తున్నారు. బిడ్డ ఒకసారి ఆలోచించు. ఆ దుష్టుడి నుండి విడిపించబడాలని దేవుని సంఘముతో మేము కోరుకుంటున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకు నేను అయ్యో నీకే తెలియదు అనగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గుర్రపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకునేది. గుర్రపిల్ల రక్తంలో మనం కడగబడితేనే దేవుని రాజ్యం రక్తం. దానిలో కూడా చాలా స్టేజ్లు ఉన్నాయి. భూలోకంలో మంచి ఇంట్లో ఉండాలి, మంచి ఫుడ్ తినాలి, మంచి వస్త్రాలు వేసుకోవాలి. ఈ పండగకైనా ఆశపడుతున్న బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. భూ సంబంధమైన వెదకుండా దేవుడు ఏంటంటే చెప్పారు, నేను ఏ విషయంలో నేను తిరగబడి సంఘానికి దూరంగా ఉన్నాను, సేవకులతో మాట్లాడకుండా ఉన్నాను, దేవుని మాటలు లక్ష్య పెట్టకుండా దేవుని ఆజ్ఞ పాటించకుండా అక్రమంగా నడుచుకుంటున్నాను అనే విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి రక్తములో దేవుని గొర్రెపిల్ల రక్తము తమ వస్త్రంలో ఉతుక్కొని వాటిని తెలుగు చేసుకున్నారట. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళను ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. ఆలయంలో రాత్రింబవళ్ళను సేవిస్తున్నారు. సింహాసనాసుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. అలాగెవరైతే దేవుని ఆలయంగా దేహమే దేవుని ఆలయంగా పెట్టుకొని పరిశుద్ధ స్థలం ఒకటి ఏర్పాటు చేసుకొని బలిపీఠాన్ని కట్టుకుంటున్నారో, వాడి ఇంటిలో ఒక రూమ్ తీసుకొని ఒక ప్లేస్లోనే దేవుడితో గడుపుతారో వాళ్ళని దేవుడు ఈ 9వ వచనంలో ఉన్నట్టుగా ప్రకటన 7:9 ఉన్నట్టుగా మరి ఎన్ని శ్రమలైనా సరే తట్టుకుంటా దేవుని గురి ఎద్దుకే పౌలు ఎలా పరిగెట్టాడో మరి అపోస్తలుల బోధలో నిలబడి మరి యూదా పత్రిక 1:3 ఉంటుంది కదా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పచెప్పిన బోధ విషయం మేము పోరాడండి అంటున్నాడు కదా. ఆ విధంగా పోరాడుతూ ఉన్న ప్రజలు ఎవరు అంటే అటు తర్వాత నేను చూడగా యోహాను గారు చూస్తున్నారు దర్శనంలో, అది నెరవేర్పు కాలము దగ్గర పడింది మనకి. కాబట్టి దేవుని బిడ్డ సరి చేసుకోవాలి. దేవుడు ఏ విషయంలో చెప్తే నువ్వు రాసుకోకుండా లక్ష్య పెట్టావో, ఏ విషయాలు నీతో ప్రార్థన చేయమని కొన్ని దేవుడు కార్యాల విషయంలో నీకు సంఘ బాధ్యతలు అప్పచెప్పాడో, కుటుంబాల బాధ్యతలు అప్పచెప్పాడో, ఆ విషయాలను పక్కన పెట్టినందుకు, దేవుడి మాటలు వినకుండా ఉన్నందుకు దేవుడు మరి నేను మరలా పిలుస్తున్నాడు. దేవుడు ఆ 1,44,000 మందితో పాటు
నిన్ను నన్ను కూడా ఉండడానికి దేవుడు ఇష్టపడే మాటలు చెప్తున్నారు. ప్రకటన 7:9 అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలో మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింప జాలని ఒక గొప్ప సమూహము, ఎవరు లెక్కింపలేరు అలాంటి సమూహము. ఆ సమూహం కనబడిందంట. వారు తెల్లని వస్త్రంలో ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టల చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గుర్ర పిల్ల ఎదుటను నిలబడి ఉన్నారట. వాళ్ళతో పాటు మనం కూడా ప్రథమ ఫలాలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. దేవుని బిడ్డ మనం ఏ పరిస్థితిలో ఉన్నామో అది ఆలోచించండి. మరి దేవుడు యేసయ్య కూడా ప్రథమ ఫలముగా ఉన్నాడు. ఆయన కూడా అలాగే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన కూడా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు అంటున్నారు. దేవుని పునరుత్థానుడు ఎలాగైతే అయ్యాడో మనం కూడా అలాగే అట్టి విధంగానే మనం కూడా దేవుని రాజ్యం మనం వెళ్తాం. మృతుల పునరుత్థానం లేని ఎడ క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. కాబట్టి మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడ మేము చేయి ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము కూడా వ్యర్థమే. దేవుడు క్రీస్తుని లేపని ఆయన గూర్చి మీకు సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేడు కనుక మేమును దేవుని విషయమే అబద్ధపు సాక్ష్యములుగా అగపరుచున్నాము. దేవుడు లేపబడ్డాడు. అలాగే మనల్ని కూడా దేవుడు ఆ విధంగానే తీసుకువెళ్తాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం మనం కూడా అలాగే వెళ్తాం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే. మీరికను మీ పాపముల్లోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించరు. ఈ జీవిత కాలము మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉంటాం. ఏదో దేవుని క్రిస్మస్ చేసుకోవడం, ఈస్టర్ చేసుకోవడం, గుడ్ ఫ్రైడే చేసుకోవడం ఇవే కాదు. కానీ ఆ దేవుడు అక్కడికి సిద్ధపడాలి, ఇరుకు మార్గం ప్రవేశించి పోరాడాలి. దేవుడు అప్పచెప్పిన పని నమ్మకంగా చెయ్యాలి. ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళ ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఆయన ఎలాగైతే ప్రథమ ఫలంగా లేపబడి ఉన్నాడో మనం కూడా అలాగే ప్రథమ ఫలాలుగా ఆ విధంగా ఇందాక మనం 9వ వచనంలో చూసినట్టు, ప్రకటన 7:9 చూసినట్లు అలాగే మనం కూడా లేపబడతాం. దేవుని బిడ్డ మనుష్యుని ద్వారా మరణము వచ్చిన కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానం కూడా కలిగింది. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగే క్రీస్తునందు అందరూ కూడా బ్రతికించబడతారు. ఆ విధంగా వాళ్ళకి మరణం ఉండదు. ఈ తరంలో మనం దేవుడు రాబోతున్నాడు కాబట్టి మనకి ఇంకా మరణం ఉండదు. కాబట్టి ప్రతి వాడు తన వరుసలోనే బ్రతికించబడతాడు. ప్రథమ ఫలం క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. ఆయన వారు మాత్రమే బ్రతికించబడతారు అన్నమాట. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగిస్తాడు. అప్పుడు అంతం వస్తుంది. కాబట్టి ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయించుండవలెను. శత్రువులందరూ కూడా వచ్చే వరకు కూడా ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరచి ఉండేను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకి సమస్తమును లోపరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే. కానీ మరి సమస్తమును ఆయనకి లోపరచబడినప్పుడు కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోపడ్డాడు. మరి లోపడ్డ ఇట్లు కార్యంలో మృతుల కొరకై బాప్తిసం పొందువారేమి వారేమి చేతులు మృతులు ఏమాత్రము లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిసం పొందనేలా. ఈ మృతులు దేవుని మాట వినరు. అప్పుడు వారు బాప్తిసం పొందుకోవడం ఎందుకు? మరియు మేము గడియకు ప్రాణభయముతో ఎందుకు ఉండాలి? ప్రాణభయము ఎవరికి వస్తుంది? ఆ దేవుడు మాట వినలేదు. ఇంటి మార్గంలో ప్రవేశించి పోరాటం లేనివాడికి, నీతి న్యాయం లేకుండా అక్రమంగా నడుచుకున్న వారికి, అక్రమైన బోధనతో వైపు తిరిగిన వాడికి భయం వస్తుంది. కాబట్టి సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసును మిమ్మును గూర్చి నాకు కలిగిన అతిశయము తోడు నేను దినదినము చనిపోచున్నాను అని చెప్పుదును. దినదినము కూడా మనం చనిపోతున్నాము, కానీ దేవుల్లో మనం క్రీస్తు యేసునందు మనం బ్రతికించబడుతున్నాం దినదినము. కాబట్టి మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో
పోరాడిన ఎడల నాకు లాభమేమి, మృతులు లేకపోవడం ఎడల రేపు చనిపోతాము కనుక తిందుము త్రాగుదము అని అని మనం ఉండకూడదు. అన్ని జనులాగా మోసపోకటి, దుష్ట సాంగత్యం మంచి నడవని చెరపేస్తుంది. కాబట్టి కయ్యని త్రోవలో నడుస్తున్నారు, దుష్ట సాంగత్యమే ఇష్టపడుతున్నారు, అనుకూలమైన బోధగల్లే వెతుక్కుంటే తిరుగుతున్నారు. దేవుని బిడ్డ దేవుని రాజ్యానికి మరి దేవుని రాజ్యాన్ని పిలుస్తున్నారు. ఇరుకు మార్గంలో ప్రవేశించి పోరాడడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుని బిడ్డ నీతి ప్రవర్తన గలవారే, మీరు పాపము చేయకుడి మేల్కొని, నీతి ప్రవర్తన గలవారే మేల్కోండి, మేల్కోండి, మెరుగు కలిగి ప్రార్థన చేయండి. మరి కాబట్టి పాపము చేయకుడి. దేవుడి గురించి జ్ఞానము కొందరికి లేదు. నమ్మేసుకున్నాము, ముక్కేసుకున్నాము, వచ్చేసాము, పండగ వేసేసుకున్నాము. కాదు, ఇది మీకు సిగ్గు కలవని నేను చెప్పుచున్నాను. అయితే మృతులు ఎలాగ లేదులు వారెట్టి శరీరముతో వస్తురని అప్పుడు అడుగును, ఓ అమ్మేకి ఇది విద్యుత్తున్నది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. మీలో ఉన్న పాప విషయాలన్నీ కూడా చచ్చిపోవాలి. నాకు దేవుని మాట తప్ప ఇంకో మాట నేను వినను, నేను రాజీ పడను, దేవుని విషయంలో ఏ విషయాన్ని కూడా నేను రాజీ పడను అని ఎవరైతే అలా నిలబడతారో, ఇరుకు మార్గం ప్రవేశించడం పోరాడతారో వారు మాత్రమే ఈ 1,44,000 మందితో మరి లెక్కింపజాలని సమూహముతో వారు కూడా ఆ గొర్రె పిల్ల దగ్గర నిలబడతారంట. వాళ్ళు కూడా అక్కడ సియోను కొండ మీద నిలబడతారంట. ఆయన వచ్చినప్పుడు సియోని పర్వతం మీద 2 పాదాలు ఆయన నిలబడడానికి 2వ రాకడలో ఎత్తబడే గుంపులో ఫస్ట్ మనం ఉంటే 2వ రాకడలో ఆయన సియోను పర్వతం మీద నిలబడినప్పుడు అక్కడ వీళ్ళందరితో కూడా మనం కూడా ఉంటాము. అయితే దేవుడే తన చిత్త ప్రకారం నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరం ఇచ్చును. మాంసమంతే ఒక విధమైనది కాదు. అంటే ప్రతి ఒక్కరి నీతి క్రియలు బట్టి దేవుడు అక్కడ బహుమానాలు ఇస్తాడు. నీతి కార్యాలు చేసిన ఎత్తబడే గుంపులో రహస్యరాకులు ఎత్తబడినప్పుడు న్యాయపీఠం మీద న్యాయపీఠం దగ్గర ఎవరైతే అంతవరకు సహించుకుంటారో వారికి జీవ కిరీటం ఇస్తాడు, నీతి కిరీటం ఇస్తాడు, అక్షయ కిరీటం ఇస్తాడు. కాబట్టి ఆ బహుమానాల కోసం గురి వద్దకే పరిగెట్టాలి పౌలు వలె. కాబట్టి అక్కడ చేప మాంసం ఉందంట, మృగ మాంసం ఉందంట, పక్షి మాంసం ఉంది. అంటే ఎవరు ఏ విధంగా అక్కడ కష్టపడ్డారో, ఏ విధంగా కష్టమో దానికి తగ్గట్టుగా అటువంటి పరిస్థితులు, అటువంటి బహుమానాలు ఉంటాయి. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపంలో మహిమ వేరు, భూవస్తు రూపంలో మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రములకు మరి ఒక నక్షత్రములకు భేదములు కలవు. కాబట్టి బుద్ధిమంతులైతే ఆకాశంలో నక్షత్రాల వల్ల ప్రకాశిస్తున్నారు. అలాగా ఒక్కొక్కరు పని బట్టి అటువంటి రేంజ్లోని ఉద్యోగాలు ఎలాగైతే భూలోకంలో ఉన్నాయో, బహుమానాలన్నీ ఏ విధమైన వెరైటీస్ ఉన్నాయో, గోల్డ్ మెడల్ ఉంటుంది, సిల్వర్ మెడల్ ఉంటుంది, కిరీటాలు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చదివినవన్నీ కూడా అలాగ వర్తిస్తాయి అన్నమాట. మన పనులు బట్టి మృతుల పునరుత్థానం అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. ఒక విత్తనాలు వేస్తే విత్తనం చచ్చిపోతాయి కదా, పెద్ద వృక్షం అవుతుంది. అది చచ్చిపోకుండా రాదు కదా, అది ఫలవంతంగా ఉండదు కదా, ప్రథమ ఫలాలు ఇవ్వదు కదా, భూలోకం అంతటికీ దీవెనకరంగా ఉండదు కదా. మనం తింటాము, ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడా దీవెనకరంగా ఆ చెట్టు ఎలాగైతే ఉంటుందో మనం అలాగే ప్రథమ ఫలాలుగా అనేక మందికి దీవెనకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చదువుకున్నాను. 14:44 ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడాలన్నాను. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇందు విషయమే ఆదాము మొదటి మనుషులు జీవించి ప్రాణి అయ్యాను రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మీయ ఉన్నాడు. కడపటి ఆదాము ఎవరు? యేసయ్య. మరి మొదటి ఆదాము మరి ఆయన ద్వారా పాపం జరిగింది. కయ్యేను వల్ల మరి అటువంటి ప్రథమ ఫలాన్ని కన్నాడు. ఆ దేశ దిమ్మరైపోయాడు.
ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగింది, తర్వాత ఆత్మ సంబంధమైనది తర్వాత కలిగింది. మనం ముందు ప్రకృతి సంబంధాలుగానే ఉన్నాం, కానీ ఆత్మ సంబంధమైన వారిగా ఉండి ఇరుకు మార్గంలో ప్రవేశించే పోరాడదాం. ఆమె మొదటి మనుషుడు భూ సంబంధి మట్టి నుండి పుట్టాడు, రెండో మనుషుడు ఎలా పుట్టాడు? పరలోకం నుండి వచ్చాడు. పరలోక సంబంధి అయిన దేవుడు మట్టి నుండి పుట్టినవాడు, వాడు ఎట్టివాడు? మట్టి నుండి మట్టి వారు అట్టివారే, మట్టిలో నుంచి పుట్టిన అందరూ కూడా అటువంటి వారే. పరలోక సంబంధి ఎట్టివాడు? పరలోక సంబంధులను అట్టివారిగా ఉంటారు. పరలోక సంబంధమైన అందుకే వెతకాలి. భూ సంబంధమైన మనం వాటి మీద మనసు పెట్టుకోకూడదు అని చెప్తున్నారు పేతురు 3వ అధ్యాయంలో, మొదటి పేతురు 3వ అధ్యాయంలో. మరియు మనం మట్టి నుండి పుట్టి వాని పోలికను ధరించుకున్న ప్రకారము పరలోక సంబంధి పోలిక మనం ధరించుకోవాలి. మట్టి నుండి ఎలా మనం పాపం నుండి దేవుడు శాపం నుండి విడిపించిన దేవుడు ఇప్పుడు మనం ఎలా ఉండాలి? పరలోక సంబంధికి పోలికలు మనం ధరించుకుంటాము. సహోదరులారా, నేను చెప్పుకునేది ఏమనగా రక్త మాంసంలో దేవుని రాజ్యంలో స్వతంత్రించుకొనలేము. కాబట్టి ఈ శరీరానుసారమైన నియమము మనం ఉండకూడదు. శరీరానుసారమైన బంధాలు, శరీరానుసారమైన నియమము ఇటువంటివన్నీ కూడా భూ సంబంధమైనతో టచ్ అవుతుంటాయి. కానీ ఆత్మ సంబంధమైనవి ఏంటంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రం, దేవుని రాజ్యం ఈ రక్త మాంసాలు అందుకే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము మాట. కాబట్టి క్షయిత అక్షయతను స్వతంత్రించుకోనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనం అందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటు నా కడభూముల మోగగా మనమందరం కూడా మార్పు పొందుతాం. ఎప్పుడైతే ఈ శారీరక సంబంధం ఉంటే మార్పు పొందరు, ఎక్కడే ఉండిపోతాం. కానీ ఆ రెప్పపాట్లు ఎప్పుడైతే భూ సంబంధాలు వెతకుండా శరీర సంబంధంగా ఉండి శరీరానుసారమైన పోరాటాల మీద పోరాడుతూ ఉన్నారనుకోండి, ఆత్మ సంబంధాలు పోరాటం, ఇరుకుల మార్గంలో ప్రవేశించే పోరాడలేదనుకోండి, విడబడిన గుంపులో ఉండిపోతారు. కాబట్టి ఒక రెప్పపాటుగా కడమూర మోగగానే మనం అందరూ మార్పు పొందుతాము. దూర రోగులు అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. మనం మార్పు పొందుతాం. దేవుని బిడ్డలారా, ఇరుకు మార్గం ప్రవేశించే పోరాడదాం. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకుంటుంది, మర్చిమైన ఈ శరీరం అమర్చతను ధరించుకుంటుంది. ఆ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్చిమైన అమర్చతను ధరించుకున్నప్పుడు విజయవంత మరణము మింగివేయబడుతుంది అని రాయబడిన వాక్యము నెరవేర్పు జరుగుతుంది అన్నమాట. అప్పుడు కాబట్టి మరణపు ముళ్ళు పాపం అన్నమాట. పాపముకున్న బలము ధర్మశాస్త్రం. కాబట్టి ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనము జయము అనుగ్రహించుచున్న కాబట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులే ఉండాలి. మనం ఆసక్తులే ఉండాలి ఎప్పుడు కూడా. దేవుని ఖండించటం ఏంటి, వాక్యం ఏంటి చెప్తుంది, మనం ఎలా నడుస్తున్నాం, ఎంతమంది విషయంలో మన బాధ్యత వహించి వాళ్ళ విషయంలో పోరాడుతున్నాం, దేవుడు ఇచ్చిన పనులు ఏంటి చేస్తాం, అవన్నీ కూడా మనం గమనిస్తూ ఉండాలి. అలా గమనిస్తున్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో సహకారి మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ ఆనాడైతే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో, మత్తయి సువార్త 14వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఆనాడు పేతురు అవిశ్వాసంగా ప్రవర్తిస్తాడు. ఈనాడు కూడా చాలా మంది అవిశ్వాసం ఉన్నారు. ఎందుకంటే అప్పుడు అలా ప్రవర్తించారంటే ఒక కారణం ఉంది. పరిశుద్ధాత్మను అప్పటికి పొందుకోలేక అలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు పొందుకోలేక ఎంత చెప్పినా సరే కయ్యను నడిచిన త్రోవలైనా నడుస్తున్నారు, అవిశ్వాసాలుగానే నడుస్తున్నారు. ఇప్పుడు వాటిని ఇప్పుడే విడిచిపెట్టేసి ఏదైతే శ్రమలాగానే నిలబడట్లేదు అవిశ్వాసంలాగా.
విశ్వాసం ఉంటేనే, విశ్వాసంతో దేవుని రాజ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అంటే అసాధ్యం అంటున్నారు. అందుకే దానికి ఒక హెబ్రీలు 11వ అధ్యాయంలో మనం రాస్తారు. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మాట్లాడుతుంది. 39-40 వచనాలలో మాట్లాడుతుంది. చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. మీకోసం చదువుతున్న హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39వ వచనం. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణుల కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచదు కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. చూసారా, వాగ్దాన ఫలం అనుభవింపలేదు. ఎందుకంటే సంపూర్ణులుగా ఉండడానికి ఇష్టపడలేదు. కయ్యలు నడిచిన త్రోవలో నడిచారు. ముందు ఆత్మానుసారంగా ప్రారంభించారు, కానీ తర్వాత శరీరానుసారంగా మిగిలిపోయారు. చూడండి. కాబట్టి ఇక్కడ ఆనాడు పరిశుద్ధం పొందుకోలేక అప్పుడు కూడా ఏసయ్య ఉన్న దినాల్లో మొదటి రాకడలో ఈ విధంగా జరిగింది. అది పాటలో కూడా మనం పాడుకున్నాం. మత్తయి 14 వచ్చాము. వెంటనే ఆ జన సమూహమును తాను పంపివేయినంతలో తన శిష్యులు ధోనికి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతము చేశాను. ఆయన ఆ జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉంటుంది. ఆయన ఒంటరిగా ఉండి సాయంకాలం అయినప్పుడు ప్రార్థన చేస్తుంటే అప్పటికి ధోని జరిగి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వల్ల కొట్టబడి చూడదు. ఈ దూరంలో ఇప్పుడు శిష్యులందరూ వెళ్ళిపోయారు. కానీ మరి కొంత టైం అయ్యేసరికి ఏసైతే ప్రార్థనలో ఉన్నాడు. ఆయన వీళ్ళైతే ప్రార్థన లేదు. వీళ్ళకి అవిశ్వాసంతో ఉన్నారు. ప్రార్థన లేదు, ఏకాంత ప్రార్థన లేదు, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి లేదు. మరి ఏసై ఉన్నాడని ఏసై మీద అలా నమ్ముకొని ఉన్నారు. భౌతికంగా ఆత్మీయంగా వాళ్ళు పర్సనల్గా దేవుడి మాట విని దేవుడి పోలి నడుద్దాము, ఏసై ఎలాగైతే చేస్తున్నారు అద్భుత కార్యాలు అలాగా అన్ని చేద్దామని లేదు. అప్పటికే దాని ముందు 2 చేపలు 5 రొట్టెల్ని 12 గంపలు ఎత్తేటట్టుగా 5,000 మందికి పైన దేవుడు అక్కడ కార్యం చేశారు. అప్పటికీ దేవుడి మీద విశ్వాసం కుదరలేదు, నమ్మకం కుదరలేదు. ఇప్పటికీ కూడా కుటుంబాల్లో ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నా అసలు అవిశ్వాసంతోనే ఉన్నారు. నమ్మకం కుదరట్లేదు. మళ్ళీ మర్చిపోయి నాకు ఇప్పుడు జరిగిందిలాగా అని అంటున్నారు. అలాగే అవిశ్వాసం ఉంటున్నారు, గుర్తుండట్లేదు. సాతానుడు ఏంటంటే ప్రార్థనలో లేకపోతే దేవుడితో సహవాసంలో లేకపోతే నీతిగా న్యాయంగా క్రమంగా లేకపోతే దేవుడు మాట్లాడకుండా వినకుండా పట్టించుకోకుండా రాసుకోకుండా ఆజ్ఞలు పాటించకుండా అక్రమంగా నడుచుకుంటూ సన్నిధికి రాకుండా సేవకులతో కాంటాక్ట్లో లేకుండా ఫోన్లో మాట్లాడడం కానీ సన్నిధికి రావడం కానీ అటువంటివి ఏమీ లేనందుకు ఇక్కడ బోటు ఎక్కారు. కానీ శిష్యులు కూడా మరి అలాగా దేవుడితో ఉన్నామని భ్రమలోనే ఉన్నారు, ఆయన మీద అనుకున్నారు. అంతేగాని నమ్మకం లేదు, విశ్వాసం లేదు అక్కడ వాళ్ళకి. అప్పటికి ధోని జరిగి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలలలో కొట్టబడుతుంది. శ్రమలు వస్తున్నాయి, అలలలో కొట్టబడుతుంటే బోటు పడిపోతుంది కదా, చచ్చిపోతారు కదా. అలాగే ఏసీ ఎలాగ ప్రార్థన చేసుకుంటున్నాడు, ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఏకాంతంగా వెళ్ళి అంత టైం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన బోట్లో ఉండి ప్రార్థన చేసుకోవాలి కదా. అలాంటి లేవు. ఏసీ నమ్ముకున్నారు కదా, ఏసీ ఉన్నాడు కదా, లేకపోతే ఇంట్లో ఒకరు ప్రార్థన చేస్తున్నారు అనుకో, వాళ్ళు ఉన్నారు కదా అనుకునే ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ టీవీలు సెల్ ఫోన్లు లోకము ఆ శాపంలోనే మురిగి తేలుతూ ఉంటారు. పేరుకే దేవుడు నమ్ముకున్నట్టుగా ఉంటారు. కానీ ఆ వాక్యం హృదయంలో ఉండదు, దేవుడి మాటలు హృదయంలో ఉండవు. ఒక విశ్వాసం, నిరీక్షణ, ఒక పట్టుదల, నేను దేవుని రాజ్యానికి ఎలాగెళ్తాను, ఎలా ఇరుగు మార్గంలో ప్రవేశించడానికి నేను పోరాడాలి అని ఎవరి మట్టుకు వాళ్ళు దుష్టులు ముట్టకుండా తను భద్రం చేసుకున్నట్టుగా ఉన్నప్పుడే ఆ దేవుని రాజ్యంలో ప్రవేశం అనేది ఉంటుంది. ఆ రాత్రి 4 జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వస్తున్నాడు. అప్పుడు
అది ఎప్పుడైతే అలలతో కొట్టబడుతుందో అప్పుడు సముద్రం మీద ఆయన నడుచుకొని వస్తుంటే పోల్చుకోలేదు ఏసైని. ఏసైతే తిరుగుతున్న వాళ్ళే. అలాగే ఏసై మాట వినట్లేదండి. సామెతలు 1వ అధ్యాయంలో మనం 24 వచ్చిన ఆయన మాట వినట్లేదు, ఆయన పిలిచినా పలకట్లేదు, ఆయన చెప్పిన మాట అసలు పట్టించుకోవట్లేదని మనం ఇందాక స్టార్టింగ్లో చదువుకున్నాం. అలాగే మరి దీని ముందే మరి అలాగా దేవుడు అద్భుతగానే ఆ బోధ చక్కటి బోధ చేసి 3 రోజులు బోధ చేసి మరి ఆకలితో పంపించడం ఇష్టం లేక అలాంటి అద్భుత కార్యంలో తండ్రిని అడిగి మరి 2 రెట్లు 5 రొట్లు 2 చేపలు అలాగా అంతమందికి ఆహారంగా పెట్టిన ఒక అద్భుత కార్యము తండ్రి అయిన దేవుని ద్వారా మరి దేవుడు యేసయ్య జరిగించిన తర్వాతే ఈ విషయం కూడా జరిగింది. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారు ఎందుకు వస్తున్నాడట. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడిపోయారు. ఎందుకు? బోధమని చెప్పుకొని భయం చేత కేకలేసేసారు. దేవుడిని పోల్చుకోలేదు చూడండి. అలాగే సేవకులు చెప్తుంటే దేవుడు చెప్తున్నాడు పోల్చుకోవట్లేదు. సేవకులు ప్రేమిస్తుంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాతో ఇలా మాట్లాడుతున్నారు, నేను ఈ పనులు చేయాలి, ఈ టైం దేవుడికి ఇవ్వాలి, నా బాధ్యతలు ఇవి, అవన్నీ మర్చిపోతున్నాను. సైతం గడి బాధ్యతలే గుర్తు వస్తున్నాయి. అవే పోరాడుతున్నారు కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించలేకపోతున్నారు. వీళ్ళప్పటికే ఏసైని చూసి బోధమని భయపడిపోయింది. ఏసై సముద్రం మీద నడిచి వస్తుంటే అసలు ఏసై శక్తి ఏంటి అనేది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ప్రత్యక్షంగా దేవుని కుమారుడే చక్కగా నేర్పిస్తుంటే నేర్చుకోలేని పరిస్థితి. మన జీవితాల్లో కూడా ఎన్నో విషయాలు దేవుడు ప్రత్యక్షంగా కనిపించి ఎన్నో విషయాలు దేవుడు నేర్పించుకొని వస్తున్నాడు. ఆయన సముద్రం మీద నడుచు శిష్యులు చూసి తొందరపడి బోధమని చెప్పుకొని భయం చేత కేకలు వేస్తున్నారట. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోనని నేనే భయపడకూడని బాధతో చెప్తున్నాడు. అలాగే ఇంటికి వెళ్ళి చక్కగా చేతులేసి ప్రార్థన చేస్తే దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. ఇంటిలో సింహాలు ఊరిపోయి, పాములు ఊరిపోయి, అనారోగ్యాలతో న్యూట్రస్ బాధతో అలా ఉన్నప్పుడు చాలా మంది ఆ విధంగా దేవుణ్ణి ఎరగకుండా అలా భయపడిపోతున్నారు. అలా భయపడిపోతుంటే దేవుడు అలాగా ఈనాడు సేవకులు కూడా భయపడిపోతున్నారు. సేవకులు చూసి కూడా అయ్యో దేవుని మనసుతో ఉంది, దేవుని బిడ్డలుగా వాళ్ళు మా కోసం ఎంతో ప్రాయపడి కన్నీరు కాచి ప్రార్థన చేసి ఈ దేవుడి మాటలు చెప్తుంటే ఆ మాటలకి భయపడిపోతున్నారు. దొరద చెవులు కావాలి అనుకున్న బోధకుల దగ్గర పరిగెట్టిపోతున్నారు. వాళ్ళు ఇరుకు మార్గం ప్రవేశించే పోరాటానికి ఇష్టపడలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు, ఆయన సముద్రం మీద నడుచుచే శిష్యులు చూచి తొందరపడి బోధమని చెప్పుకొని భయం చేత కేకలు వేశారట. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొని నేనే భయపడకూడని వారితో చెప్పగా పేతురు ప్రభా నీవే అయితే మళ్ళీ ఛాలెంజ్ చేస్తాడు. అయితే ఇది కూడా చూడండి, ఇంట్లో ఇలాగ ఉన్నారు, వీళ్ళు బాగుపడితే అప్పుడు మేము వస్తాం, ఇవన్నీ బాగుంటే మేము వస్తాం. ఒక ఆవిడ పొలము విషయంలో 3 పొలము 54 ఎకరాలు రాసేసారంట. అయితే సన్నిధి కట్టడానికి దేవునికి ఇలా ఇద్దాం అనుకుంటున్నానండి, ముందు అయిపోతే అప్పుడు చేస్తానండి అంట. దేవుడికి ఇవ్వాల్సింది ఆలోచించండి. తేగాలన్నమాట. దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వాలి, ఇచ్చినప్పుడు దేవుడు అన్యాయిస్తాడు కాదు. ఇక్కడ పేతురు కూడా ఏమంటున్నాడు, పేతురు ప్రభా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సమయమా అని ఆయనతో చెప్తున్నాడు. నీ వద్దకు నేను కూడా నీలా నడుచుకొని నీ దగ్గర రావాలి, నిజంగా నీవే అయితే అని దేవుడినే ప్రశ్న వేసి దేవుడినే ఒక పరీక్షలో పెడుతున్నాడు. అవిశ్వాసం. ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యేసునాథుతో వెళ్ళుటకు నేల మీద నడిచిన గాలి ఏం చేశాడు, భూసంబంధమైన వెతకడానికి అవిశ్వాసగా పడిపోవడానికి కారణం అయ్యాడు. భూసంబంధమైన యేసు చూడట్లేదు, ఇంకా భూసంబంధంగా ఎదుగుతున్నాడు. పడిపోతానేమో
అవిశ్వాసం, దేవుని వైపు ఆనుకోవట్లేదు, దేవుని మాట వినట్లేదు, దేవుని మీద నమ్మకం పెట్టుకోవట్లేదు, అవిశ్వాసంగా ఉన్నాడు. గాలిని చూసి భయపడ్డాడు. గాలి ఏంటి? సాతాను వైపే చూస్తాడు, ఆడి మాటలే వింటున్నాడు. భయం వచ్చేస్తున్నారు. నీతి మంత్రులు సింహాల ధైర్యం ఉంటారు కదా, మరి సాతాను మాట వింటే, సాతాను బోధ వింటే భయం వేస్తుంది, శ్రమలు వస్తాయి. దేవుని వైపు చూస్తే ఆ భయం ఉండదు. దేవుని వైపు చూస్తారు చక్కగా. దేవుని రాజ్యానికి రావడానికి కుమారుడు ప్రవేశించి పోరాడతాడు. ఏ శ్రమ వచ్చినా, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన దేవుని ప్రేమ నుండి ఎడబాపునా అని ఆ ప్రేమ నుండి వాళ్ళు విడుదల, ఆ ప్రేమ నుండి వాళ్ళు దూరం అయిపోతే ఏంటి? ఆయన నవ్వుతాడంట, అపహాసం చేస్తాడంట. నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించావా? నీకు శ్రమ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నావా? అప్పుడు ఎవరు ఉంటారు నీ దగ్గర? ఎవరు రారు. సంఘంలో నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు ఎంతపడే గుంపులో ఉంటావు. ఈ పోరాటంలో ఇరుగుబాటులో ప్రవేశించినప్పుడు కూడా నీతో పోరాడడానికి మీ సేవకులు దేవుడు మీ పక్షాలు ఉంటారు. గాలిని చూసి భయపడ్డాడట, మునిగిపోసాగాడట. ప్రభా నన్ను రక్షించమని కేకలేసాడట. వేసే పక్కన ఉన్నాడు కాబట్టి మనం చెయ్యాలి తెచ్చాడు, చెయ్యి పట్టుకున్నాడు, లేకపోతే చచ్చిపోతాడు కదా. సముద్రం మీద నడిచిన దేవుడు, ఎన్నో అద్భుతకాల ఆశ్చర్యకాలు చేసిన దేవుడు నీ జీవితంలో ఎన్ని చేశాడు? నువ్వెంత కోటీశ్వరాలలాగా అయ్యేలాగా నీ కార్యాలు అన్ని అద్భుత కార్యాలు చేశాడు. ఆరోగ్య విషయంలో, మరి ఉద్యోగం విషయంలో నీకు ఏది కావాలంటే అన్నీ కూడా దేవుడు చేశాడు, నిన్ను సంరక్షించాడు. కానీ దేవుడు మర్చిపోతున్నావు బిడ్డ. ఎలాంటి పరిస్థితిలో ఉంది, నువ్వు ఫోన్లో ప్రార్థన చేసిన ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితేవి అని ఆత్మతో చెప్పాను. ఎందుకు సందేహపడుతున్నా? అల్పవిశ్వాసి అనేసి. విశ్వాసం లేదా? అల్పవిశ్వాసం లెక్క మరి ప్రకటన 21:8 ఉంటుంది, ప్రకటన 22:15 ఉంటుంది. అవిశ్వాసం దేవుని రాజ్యం వెళ్ళరు. అల్పవిశ్వాసం ఉన్నవాళ్ళు దేవుని రాజ్యం వెళ్ళరు. అంతటి దూరంలో ఉన్నవారు వచ్చి నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయన మొక్కారట. దూరంలో ఉన్నవాళ్ళు అందరికీ తెలిసింది, కానీ వీళ్ళకి తెలియట్లేదు. దేవుని శిష్యులకి తెలియలేదు. ఎందుకంటే అప్పటికి పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్నాక ప్రాణాలు తెగించి మొత్తం ప్రపంచం అంతటినీ దేవుని రాజ్యంగా చేశారు. దానివల్ల మనం ఈరోజు దేవుని తెలుసుకున్నాం. మనం కూడా అలాగా దేవుని బిడ్డలుగా ఇరుగుమారులు ప్రవేశించి పరిశుద్ధాత్మ పొందుకొని దేవుని మాటలు విని ఎంత శ్రమైనా సరే ఆయన మాటల మీద ఆనుకొని అలా పోరాడినప్పుడు మరి దేవుడు అట్టి విధంగా దేవుడు దీవిస్తాడు. ప్రకటన 21:27 చూడండి, అపవిత్రమైన విషయాల్లో మనం ఎలాగ దూరంగా ఉండాలి. ప్రకటన 21:27 గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించుతారు. కానీ నిషిద్ధమైన దేనిను, అసహ్యమైన దేనిను, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశించడు. నువ్వు అబద్ధమైన ఏదైనా చేస్తున్నావు అనుకో, అబద్ధ బోధకులు విని ఆ బోధల ప్రకారం నువ్వు నడుస్తున్నావు అనుకో, నువ్వు ప్రవేశించవు. అది విశాలమైన మార్గం. ఈ లోకము దేవుడు రెండు కూడా ఉంటాయి. తండ్రి చిత్తం ఏంటో అక్కడ ఉండదు. దేవుని బిడ్డ ఒకసారి గమనించుకో, నీ పేరు దేవుని రాజ్యంలో ఉందా లేదా? అసహ్యమైన దాన్ని నువ్వు చేస్తున్నావా? దేవునికి అసహ్యంగా ఉంటున్నావా? సేవకులకు అసహ్యంగా ప్రవర్తిస్తున్నావా? మిగతా 4-10 ప్రకారం ప్రార్థన చేయమంటే నీకు ప్రార్థన చేయడానికి లేదు, సేవకులతో మాట్లాడడానికి లేదు, దేవుని ఆజ్ఞలు పాటించవు, దేవుని వాక్యం చూడవు, సంఘం ఎలా ఉందో పట్టించుకోవు, నీకు సెలవు లేదు. దేవుడు ఇచ్చాడు ఉద్యోగము, కానీ నీకు సెలవు లేదు. నీ కోసమే ఉన్నాయి సెలవులన్నీ, కానీ దేవుడి రాజ్యానికి అక్కడానికి ఒక్క సెలవు కూడా లేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అసలు టైం లేదు. అసహ్యమైన వాటిని, అబద్ధమైన దానిని జరిగించి వాడైనను, నిషిద్ధమైన దానిని చేసిన వాడైనను మరి ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. కాబట్టి ఎవరు ప్రవేశిస్తారు? దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రయాసపడుతుంటే
వారికి సహకరించు, ఇప్పటికైనా సహకరించు. దేవుని బిడ్డ స్త్రీలు, 2 స్త్రీలు ప్రవేశించారంట. అలాగే ఉండే కూడా సాతానుగాడు నలుగురు ఉన్నారు. ఆ సాతాను మధ్యలో వెళ్ళినట్టు చూపించారు దేవుడు. అబద్ధ బోధలు, ఇది ఈర్పోన్ బర్డ్స్ ఉంటాయి కదా, వాటితో వెళ్ళినట్టు చూపించారు. అది నేనే తీశాను. అందులో దూరిపోయినట్టు, నా దగ్గర ఉండే ఎక్కువ అందులో దూరిపోయినట్టు చూపించారు. తర్వాత ఈ చెవులో ఉన్న తీసినట్టు దేవుడు చూపించారు. దేవుని స్వరం వినాలి కాక దేవుని బిడ్డ, నువ్వు దేవుని స్వరం విని ఈ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఫిలిప్పీ 4:3 అవును, నిజమైన సహకారి స్త్రీలు కమింతతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలోనూ నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. నువ్వు సహకరించు దేవుని రాజ్యాన్ని కట్టడానికి. జీవగ్రంథంలో నీ పేరు ఉంటుంది. దేవుని బిడ్డ, ఇంకా దేవుడు టైం ఇస్తున్నాడు, ఇంకా నేను ప్రేమిస్తున్నాడు. ఇంకా నువ్వు అలా పరిస్థితుల్లో నువ్వు అలాగా ఉన్నా సరే నిన్ను దేవుడు ప్రేమించి మాటలు చెప్తున్నాను. కాబట్టి ప్రకటన 7:9 ప్రకారం మనం దేవుని ఆ లెక్కింపజాలని, ఆ సమూహముతో ఉండాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. అలాగే ప్రకటన 6వ అధ్యాయము 10వ చూద్దాము. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు బుద్ధుమని బిగ్గరగా కేకలు వేసరి. హతసాక్షులైపోయి బలిపీఠం దగ్గర ఆ రక్తము మొరపెడుతుంది. హేబేలు రక్తం ఎలాగైతే మొరపెట్టింది అలా మొరపెడుతున్నారు. వాళ్ళతో దేవుడు అంటున్న మాటలు ఏంటంటే, తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తకు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపవాలని వారితో చెప్పబడను. అంతవరకు మీరు వెయిట్ చేయండి, ఇంకా కొంతమంది ఉన్నారు మీ దాంట్లో చేర్చబడడానికి అంటున్నారు. కాబట్టి మనం ఏ విధంగా దేవుని రాజ్యానికి వెళ్ళాలి, ఇరుకు మార్గంలో పోరాడాలి అనే విషయాలు మనం నేర్చుకున్నాం. పరలోకములో ఒక స్వరము చెప్పడం వింటున్నాడు ఇక్కడ యోహాను. ప్రకటన గ్రంథం 14:13 వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మనం ఏవైనా మంచి కార్యాలు చేసినప్పుడు అవి మన వెంట వస్తాయంట. పరలోక రాజ్యం మన వెంట వచ్చేస్తాయి. మనం చనిపోయినా సరే తమ ప్రయాసంలో మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును. ఇక్కడ యోగు గారు విషయంలో చూస్తే 3వ అధ్యాయం 17-19 అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి పొందుదురు, బంధింపబడిన వారు కార్య నియామకుల శబ్దము వినక ఏకముగా కూడి విశ్రమించుదురు. అల్పులేమి ఘనులేమి అందరూ అచ్చట ఉన్నారు. దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు. అక్కడ దుర్మార్గులు శ్రమపరచరు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి పొందుతారు. బంధింపబడిన వారు ఏంటవుతారట, కార్య నియామకుల శబ్దము వెనకై ఏకముగా కూడి విశ్రమిస్తారు. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటే అక్కడ ఏంటంటే, ఇక్కడ విశ్రాంతి లేకుండా శ్రమ పొందిన వారికి అక్కడ విశ్రాంతి ఉంటుంది దేవుని రాజ్యంలో. ఇక్కడ ఏవైతే కోల్పోతూ ఉంటారో అవన్నీ కూడా దేవుడు పరలోక రాజ్యంలో ఇస్తాడనమాట. అల్పులేమి ఘనులేమి అందరూ అచ్చట ఉన్నారు. దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకొని స్వతంత్రంగా ఉన్నారు. ఏ శ్రమ పడినా సరే దేవుడు ప్రతి విషయంలో ఆ గ్రంథాల్లో రాస్తారని మరి ధవల సింహాసనం తీర్పు
ప్రకటన 20వ అధ్యాయంలో ఉంటుందా, అక్కడ రాస్తున్నాడు 11వ వచనం నుండి అక్కడ ఉంటుంది. కాబట్టి వారి శ్రమలు ఏ విధంగా వారు చేసిన క్రియలు మన వెంట వస్తాయన్నమాట. మనం ఎలాంటి సత్క్రియలు చేసినా మనుషులు అన్యాయస్తులుగా ప్రవర్తిస్తామనేమో కానీ మన పట్ల, కానీ దేవుడు మాత్రం న్యాయం అనేది అక్కడ తీరుస్తాడు. అక్కడ బహుమానాలు ఉంటాయి. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనడం వలన గొప్ప లాభము కలుగును అంటున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు 19:11. ఇప్పుడు మనం ఏదైనా దేవుడు మాటలు విన్నప్పుడు మనం హెచ్చరిక పొందుకుంటాము, చాలా గొప్ప లాభం పొందుకుంటాం అన్నమాట. అలాగే ఇరుకు మార్గంలో మనం ప్రవేశించడానికి అది కష్టంగా ఉంటుంది కొంతమందికి ఇష్టంగా ఉంటుంది. అలాగా పోరాటం అనేది ఇష్టంగా, ఏదైనా ఒక కప్పు గెలుచుకోవాలంటే ఎంత ఇష్టంగా పరిగెడతారు, అది కష్టమే కానీ ఇష్టంగా పరిగెడతారు కదా, దేవుడే ఆ శక్తి ఇచ్చాడు కదా, అలాగా పరిగెడతారనమాట. నీతిమంతులు నశించడం చూచి ఎవరినో దాన్ని మనసులో పెట్టారు, భక్తిహీనులైన వారే తీసుకొని పోవచ్చున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుక్కోబడుచున్నారని ఎవరికి తోచదు. కాబట్టి నీతిమంతులు నశించడం చూచి ఎవరు కూడా దాన్ని మనసు పెట్టారనమాట. వాళ్ళు ఎలాంటి బాధలో ఉన్నారో నీతిమంతుల కోసం ఎవరు కూడా ఆలోచించరు, ఒక మనసు కూడా పెట్టుకోరు. నా కోసం ఎందుకు ఆలోచించట్లేదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా, నాకు ఇన్ని విషయాలు నేర్పిస్తున్నాడు కదా అంటే ఎవరు లక్ష్య పెట్టరు. దేవుడు ముందుగానే చెప్పారు. కానీ భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనుక్కోబడుచున్నారు. ఎవరికి కూడా అది ఎందుకు వెళ్ళిపోతున్నారో, వాళ్ళు ఏ కీడు లేకుండానే, వాళ్ళు ఏ కీడు చూడకుండానే నీతిమంతులు ఎందుకు కొనుక్కోబడుతున్నారు అనే విషయాలు ఎవరికి కూడా తోచవు. వారు విశ్రాంతిలో ప్రవేశించుతున్నారు, తమకు సూటిగా ఉన్న మార్గమున నడిచివారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. ఎన్ని కష్టమన్నా సరే వాళ్ళు విశ్రాంతిగా ఉంటారు, సాఫ్ట్గా ఉంటారు, ఏం పట్టించుకోరు, దేవుని మీద ఆనుకొని ఉంటారు అన్నమాట. దాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషపడుతున్నారు. దేవుడి బిడ్డ నీకోసం దేవుడు సంతోషపడుతున్నాడు. ఎటువంటి బాధలో ఉన్నావో దేవుడు మాట విని దేవుడు ఇష్టంగా నడుస్తున్నావని దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును, ఆయన అడుగు జాడలో అలా నడిపిస్తుందట. కీర్తనలో 25వ అధ్యాయం 13వ వచనంలో నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడల్లో అది నడుచును. నీతి అనేది దేవుడు అడుగు జాడల్లో మనం నడిచేటట్టుగా చేస్తుంది, మనం నీతిగా నడిచినప్పుడు. కాబట్టి అలా మనం నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. తండ్రి నామము అటువంటి వారి మీద, నొసళ్ళ మీద రాయబడి ఉంటారనమాట. తండ్రి నామం ఉండాలి కానీ అంత్యక్రీస్తు 660 ముద్ర సైటల్ గారి నామము ఉండకూడదు. ఎత్తబడే గుంపులో ఉన్న వారికి తండ్రి నామం రాయబడుతుంది, మరి విడబడే వాళ్ళ గుంపులో ఉన్న వారికి 660 ముద్ర ప్రకటన 13వ అధ్యాయం ఉంది, అది వేయబడుతుంది. దానికోసం మనం చెప్పుకున్నాం. కాబట్టి ప్రకటన 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఆ వాక్యానికి ఎవరైతే లోబడతారో వారి మీద కూడా దేవుడు యెరూషలేము పేరు రాస్తానని ఉంటుంది అక్కడ. అది కళలో ఇద్దరికి చూపించాడు. ఆయన వాక్యం నేను చెప్పినప్పుడు ఇస్తారా నాన్నతోటి మహిమతోటి దేవుడు మాట్లాడాడు. 5 సంవత్సరాల క్రితం ఆ మాటలు జరిగాయి. ప్రకటన 3వ అధ్యాయం 12వ వచనం జయించమని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదాను, అందులో వాడు ఇక మీదట ఎన్నటికీ నేను వెలుపలిపోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వారి మీద రాసేదను అన్నాడు. చూడండి, యెరూషలేము పేరు ఇలా రాస్తాడట, మన మీద నడినెత్తున్నారు పాదం వరకు కూడా దేవుడు రాస్తాడట. నా బిడ్డ అని ఇహలోకంలో మనం అనిపించుకోవాలి, పరలోకంలో కూడా దేవుడు ఈ మాట, ఈ వాక్యం నన్ను నెరవేరుస్తాడని మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మన పట్ల జరిగిస్తూ ఉంటాడు. రోమా 8వ అధ్యాయం 9వ వచనంలో ఆ ఆత్మ లేని వాడు నావాడు కాదంటాడు కదా. ఆత్మ పొందుకున్నాక దేవుడు వాళ్ళని ఎలాగ నడిపిస్తాడంటే దేవుడు అనుభవంతో నాకు నేర్పించాడు ఈ మాటలు. దేవుడు దీవించాడు కాక ఈ మాటలు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు
నేను ప్రార్థన చేశాను, దైవజనుడు నా కోసం ప్రవచనం మాట చెప్పారు. అదే మాట అక్కడ 1:8 మీద సాక్షిగా ఉంటారంట. బూది గంతంలో వరకు సాక్షి ఉంటారు. అందరూ కూడా వాళ్ళ అనారోగ్యాల కోసం, వాళ్ళ సమస్య కోసం ప్రార్థన చేయమంటారు. కానీ నేను నా సేవ విషయంలో ప్రార్థన చేయమని అడుగుతాను. ఎప్పుడు నీళ్ళు సార్ ఆయన పేరు, ఆయనకి 80-85 దగ్గర ఉంటాయి, 80+ ఉంటాయి. అలాంటి ఆయన నా ప్రార్థన చేయడానికి దేవుడు ఇష్టపడి ఆయన నాకు ఇచ్చారు. ప్రార్థన చేయాలి, దేవుని దైవజనులు అభిషేకులు ప్రార్థన చేస్తే ఎంత ఇష్టపడతాం కదా. కాబట్టి రోమపత్రిక 8వ అధ్యాయంలో 9వ వచనంలో ఏముందంటే, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. అందుకనే శరీరానుసార పాయింట్లు ఎప్పుడు ఎవరికి చెప్పడం. ఆత్మ సంబంధమైన పోరాటం కాబట్టి, ఇరుకు మార్గంలో పోరాడుతున్నాం కాబట్టి నా మినిస్ట్రీ కోసం ప్రార్థన చేయండి, గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ కోసం ప్రార్థన చేయండి, తండ్రి చిత్తం నెరవేర్చడం కోసం ప్రార్థన చేయండి అనే అడుగుతాను. సేవ విషయంలోనే అడుగుతాను. అనుకుంటాను సేవ జరిగితే అన్నీ జరిగినట్టే కదా. మొదటి నీతిని రాజ్యాన్ని జరిగితే ఆయనకు తెలుసు కదా ఏం కావాలి, అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. అంత ఆశ్చర్యకరంగా పోషించే గొప్ప దేవుడు, శక్తిమంతుడు మన దగ్గర ఉన్నాడు. కాబట్టి మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. పరిశుద్ధాత్మ పొందుకున్నవాళ్ళు అలా అడుగుతారు. ఇరుకు మార్గంలో ప్రవేశించే పోరాడడానికి ఇష్టపడిన వాళ్ళు ఫస్ట్ పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పొందుకున్నప్పుడు వారంటే మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆయన వాడైతే మరి ఆయన మంది మనదే కదా. రాజమనవాడైతే రాజ్యమంతా మందే కదా. అది ఇక్కడ చెప్తున్నారు. క్రీస్తు మీలో ఉన్న మీ శరీర పాప విషయము మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవం కాలేదు. కాబట్టి శరీరం బలహీనంగా ఉన్నా సరే అంతరంగ పురుషుడు బలంగా ఉంటాడు. అందుకే మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీతో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడంలో మనము శరీరములకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు. చచ్చిపోతారు. జాగ్రత్త. శరీరానుసారంగా మీరు ప్రవర్తిస్తుంటే శరీరానుసారమైన ఆలోచనలు, ప్రార్థన పాయింట్లు అటువంటి వారి ఎవరైనా పడ్డారనుకోండి చావలసి వస్తుంది. చావు ఏంటంటే అది మరణం. అదే శాశ్వత కాలమైన మరణం, నరకం అన్నమాట. కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించరు. మీరు ఆత్మ గట్టిగా ఉన్నప్పుడు శరీర క్రియలు అన్నింటినీ చంపుతారు. చంపి వాటి మీద తొక్కుకొని మీరు దేవుని రాజ్యానికి వస్తారన్నమాట. ఆమె దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులైనరు. ఎలాగా మరలా భయపడకు. మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందేది. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. దేవునికి ఏం మొరపెడతాం కానీ మనుషులతో మాట్లాడము, మనుషులకి చెప్పము, మనుషుల దగ్గర ఏమో అడగము. మనము దేవుని పిల్లలను ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మన ఆత్మతో కూడా ఆయన సాక్ష్యం చెప్తాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడే సాక్ష్యం చెప్తాడు. రాకుండా చెప్పేవన్నీ అబద్ధ సాక్ష్యాలు, భూలోకమ సంబంధమైన సాక్ష్యాలు. అవన్నీ కూడా మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల, క్రీస్తు తోడి వారసులము, ఆయనతో శ్రమపడిన ఎడల. ఆయనతో శ్రమపడాలి మనం కూడా. ఆయన ఎలా శ్రమపడ్డాడు దేవుని రాజ్యాన్ని కట్టడానికి? మాకు 16:20 ఉంటుంది. ప్రకటించడానికి మనం దేవుని మాటలు, ఈ మాటలు ప్రకటించడానికి దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడంటే అది ప్రకటించడానికి మనం బయలుదేరినప్పుడు సహకారిగా వస్తాడంట ఆయన. అప్పుడు అద్భుత కార్యాలు, మహత్కారాలు, సూచి క్రీడ ఆయనే చేస్తాడు. మొత్తం ఆయనతో శ్రమపడిన ఎడల అంటే అర్థం అది. నాకు చేశాడు దేవుడు. నేను 8 ఏరియాల్లో ప్రార్థన మరి సేవ చేసినప్పుడు చర్చెస్లోనే దేవుని వాక్యం చెప్తూ, దేవుడు ఇచ్చిన ఆలయాల్లో దేవుడు కాపరిగా నన్ను పిలుచుకున్నాను. 8 ఏరియాల్లో కాపరిగా నేను వాడబడినప్పుడు వాక్యం చెప్తుంటేనే దేవుడు కార్యాలు చేశాడు. మాట్లాడుతున్నప్పుడే దేవుడు కార్యాలు చేశాడు. బాప్తీసం ఇస్తున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. అలా మేము చేతులేసి ప్రార్థన చేస్తున్నాం. ఆత్మతో నింపబడ్డారు, వరాలతో నింపబడ్డారు.
ఆ గ్రామం అంతా రక్షించబడింది. ఇంద్రాపల్లి, అరకువల్లి, ధర్మపూరి, జమ్ము, చూడండి, మధురవాడ, ఇప్పుడు బొంగ్ల, జొన్నగుండి. దేవుడు ఎందుకు ఇచ్చాడు? సేమ్ ఏరియాలన్నీ కూడా ఆగువలస ఎందుకు ఇచ్చాడు దేవుడు ఆయన పిల్లలమైతే వారసులు, అనగా దేవుని వారసులు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, క్రీస్తుతో కూడా మహిమ తేవడానికి ఆయనతో శ్రమ పడిన ఆయనతో ఉండి శ్రమ పడాలి. మనుషులతో కాదు శ్రమ పడ్డాలి, ఆయనతో ఉండి మనం శ్రమ పడాలి. శ్రమ పడిన క్రీస్తు తోడి వారసులు, దేవుని వారసులు అన్నమాట. దేవుని బిడ్డలుగా ఈ మార్గంలో ప్రవేశించగలము, పోరాడగలము. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలం శ్రమలు ఎన్న తగినవి కావాలి ఎంచుచున్నాను. ఎన్ని శ్రమలు, ఇప్పుడు ఎన్ని యాక్సిడెంట్లో, ఎంత ఆ వైరస్ కూడా, మళ్ళీ కరోనా వైరస్ కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా యుగాలను కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా వింటున్నాను అలాగా. పాపం ఏమి అర్థం అవుతుంది, మనకు చెప్పే బాధ్యత ఉంది. మనం అలాగే పోరాడతా వాళ్ళకి నేర్పించడానికి, వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి, వాళ్ళు ప్రకటించడానికి, దేవునితో కూడా మనం పోరాడుతూ ఆయనతో కూడా వారసులుగా మనం ఉండడానికి దేవుడు సహాయం చేయుగాక. ఆమేన్. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి అంట మిగిలిన ఆశతో తేరి చూస్తుంది, కనబడుతుంది. ఎలాగో సృష్టి నాశనములకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రం పొందుతున్నను నిరీక్షణ కలదే ఉందంట. ప్రకృతి నిరీక్షిస్తుంది. స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడేను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదాం. సృష్టి మూలుగుతుంది, కానీ మూలుగుతూ ప్రార్థన చేయమని మిగతా 4 ప్రకారం ప్రసవేదన కలిగి దేవుని బిడ్డల విషయంలో ప్రార్థన చేయమంటే నీ శక్తులను విడిపిస్తున్నట్టే లేదు. ఆ కన్నీరే లేదు. మా పిల్లల పెళ్ళిళ్ళు అవ్వలేదు, పిల్లలు ఫెయిల్ అయిపోయారు, బ్రష్లు అయిపోయారు అనేసి మరి ఆ మాట వినకపోతే అలాగే ఉందేనో ఉంది వాక్యం. అప్పటికైనా మాట విన్నారు కదా, అప్పటికీ కూడా మాట వినట్లేదు. అంతేకాదు ఆత్మీయ ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టించు మనలో మనము మూలుగుచున్నాము. అలా మూలుగుతా దేవుని రాజ్యం కోసము మనము ఎదురు చూపులు అనేవి చూస్తూ ఉండాలి. దేవుని బిడ్డ ఏనేగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడితే, నిరీక్షింపబడినది కనబడుచున్న నిరీక్షణలో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడనూ నిరీక్షించదు. ఎవరు చూచుతున్న దాని కోసం ఎవడు నిరీక్షించదు. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. అటువలే ఆత్మీయం మన బలహీనతలను చూచి సహాయం చేస్తున్నాడు. ఎలాగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చెయ్యాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సత్యం కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా మన విజ్ఞాపన చేస్తున్నాడు. మనకు బలహీనతలో ఉన్నా సరే ఆయన మూలుగుతో మన పక్షాల నుండి విజ్ఞాపన చేస్తున్నాడు. మరియు హృదయంలో మన హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. ఆత్మిక మనసు ఏదో ఆయన తెలుసుకుంటున్నాడు. శరీర సంబంధమైన మనసు ఏంటి, ఆత్మ సంబంధమైన మనసు ఏంటి, దేనికోసం ఈ గుండె ఏడుస్తుంది అని చూస్తున్నాడు ఆయన. ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుని ప్రేమించడం అంటే, ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించడం అంటే ఎంత ఆశపడాలి. ఏలైనా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయండి, నేను చేయను, ఈ సంఘం కోసం నాకు అవసరం లేదు, నేను ఇంకో సంఘానికి వెళ్ళిపోయాను, నాకు సంబంధం లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. దేవుడు రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే పరిశుద్ధుల కోసమే దేవుడు ప్రార్థన చేస్తాడంట, నీ కోసం చేయడు. ఒకవేళ మీరు చేసినా చల్లదు, నువ్వు దేవుడి మాట విన్నప్పుడు చెల్లుతుంది. ఇప్పుడు పరిశుద్ధుల కోసము దేవుడే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధంగా ఉంటే నీ కోసం కూడా దేవుడు ప్రార్థన చేస్తాడు. దేవుని బిడ్డ పరిశుద్ధుల కోసం విజ్ఞాపన చేయించున్నాడు. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చెప్పున పిలిచాడా, నిన్ను నన్ను పిలిచాడు దేవుడు ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుడికే సమస్తమును సమకూడి జరుగుతాయంట. సమకూడి జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. లేవని ఆగిపో, నువ్వు చెయ్యట్లేదని ఆగిపో.
నీకోసం ప్రార్థన చేస్తున్నాం, దేవుని బిడ్డ మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. కానీ దేవుని అండర్లో ఉంటే ఆయనే చేస్తాడు, ఆయనే చేయిస్తాడు. మధ్యవర్తులుగా మేము మీకోసం కన్నీరు కాల్చడం బట్టే. కానీ అవి జరగాలి అంటే ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించే పోరాడాలి, దేవుడు మాట వినాలి, దేవుడు ఉదయం నీతో మాట్లాడిన విషయాలన్నీ కూడా రాసుకోవాలి. లేకపోతే ఆయన శ్రమ నీకు వచ్చినప్పుడు నవ్వుతాడంట. ఆయన అక్కడ ఎంతో మరి అపహాస్యం చేస్తాడంట. పరిశుద్ధంగా ఉన్న వాళ్ళ కోసం ఆయన విజ్ఞాపన చేస్తాడంట. వాళ్ళకేది కావాలంటే అన్ని కూడా సమకూడు దేవుడు జరిగిస్తూ ఉంటాడంట. సమస్తమును సమకూడు జరుగుతుందని ఎరుగుదము. ఆమేన్. అన్ని కూడా అలాగే సమకూరుస్తున్నాడు, ఎవరు చేయట్లేదు, దేవుడు చేస్తున్నాడండి. దేవుని బట్టే మేము ఇలా ఉన్నామని మేమెంతో ఆ దేవుని బట్టి దేవునికి మహిమకరంగా అలా నిలబెట్టాడని దేవుని దగ్గర ఎంతో మేము కృతజ్ఞతగా ఉన్నాము, ఆశతో. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులతో చేసినప్పుడు దేవుడు ఎవరిని ముందుగా ఎరగను, వారు తమ కుమారునితో స్వరూప్యము గలవారు మగుటకు వారిని ముందుగా నిర్ణయించడం. దేవుని స్వరూప్యముతో ఉండాలని ముందుగానే దేవుడు నిర్ణయించుకున్నాడు. సైతాను స్వరూప్యంగా నువ్వు వెళ్ళిపోతానంటే ఎవరు ఆపుతారు? నాకు సైతాన్ని స్వరూపమే కావాలని పరిగెడతా ఉంటే, ఆమె జడిసిపోయి ఆ మాటలు వెళ్ళి పరిగెడతా ఉంటే ఎవరు ఆపుతారు? నీకే అర్థమవ్వాలి. దేవుని స్వారూప్యం కలిగినట్టు నేను ఉండాలని దేవుడు ఆశపడి నన్ను ముందుగా దేవుడు పిలుచుకున్నాడు బలిపీఠం దగ్గర సేవ చేయడానికి. నేను అలా ఉండాలి, నన్ను ప్రత్యేకించాడు దేవుడు. నేను ఆశపడాలి, దేవుని ఒక ఆశని దూరంగా పరిగెట్టాలి, తండ్రి చిత్తం ఏంటని తెలుసుకోవాలి. మూర్ఖులకి తరంబరగా వేరే ఏమనుకుంటున్నాడు? మూర్ఖులు వాళ్ళు వినరు. వాళ్ళలాగా సాతాను స్వరూపం ధరించుకొని ఉంటావా అని దేవుడు ముందుగా పిలిచాడట. ఆయన స్వరూప్యంలో ఉండడానికి అలా నిర్ణయించాడట. మరి ఎవరు ముందుగా నిర్ణయించనో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. ఆయన నీతిమంతులుగా కావాలంటే మాట వినాలి, దేవుడు మాట వినాలి. ఆయన ఏం చెప్పారో అవన్నీ చేసుకుని రావాలి. నేను చెయ్యను, నేను సంఘం కోసం చేస్తున్నాను, సేవల కోసం చేస్తున్నానని సాయిదంటే నీకు బోధిస్తుంటాడు. దేవుడికి చేస్తున్నట్ట సంఘాన్ని చేసినా, సేవకులు చేసినా, సేవకులు మాట విన్నా దేవుడు అప్పుడు నీకు దేవుడి యొక్క స్వారూప్యం వస్తుంది. దేవుడిలాగా ఏసు ఎలాగే భూలోకానికి వచ్చి ఏ అద్భుతకారం చేశాడో అలాంటివన్నీ నీ ద్వారా నా ద్వారా చేయించడానికి ఇష్టపడుతున్నాడు. అనేక మంది నీ కళ్ళారా చేశాడు, దేవుడు చేశాడు. ఆత్మీయుడలు అందరిలో చేయించాడు. బాప్తిసం పొందుకున్న వెంటనే బాప్తిసం అభిషేకం పొందుకొని వాళ్ళంతా అన్ని గ్రామాలు ఏ గ్రామంలో దేవుడు ఇచ్చారు ఆ గ్రామాలు అందరూ కూడా చేశారు. అలా లేవు ఇప్పుడు చక్క బిల్డింగులతో ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి వాళ్ళ జీవితాలు. కాబట్టి మరి ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. ఇట్లుండగా ఏమన్నామో దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి ఎవరు? విరోధి ఎవరు? ఎవరి కోసం భయపడి వాళ్ళ సాతాను గారి మాట వింటున్నావు? వద్దు, నేను వద్దు బిడ్డ అని చెప్తున్నాను. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెలుగు తీయక మనందరి వరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఏసై పోలికలు ఇచ్చినవాడు, ఏసై ఎలా ఉన్నాడో తండ్రి కుడిపార్శ్వన ఎలా కూర్చున్నాడో జయించేవాడు అలాగే కూర్చుండబెడతానంటున్నాడు. ఆయన పేరు రాస్తానంటున్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చివాడు దేవుడే. మనుషులే తీరుస్తాడు, దేవుడే నువ్వు దేవుని బిడ్డలని తీర్పు తీర్చుతాడట, న్యాయం చేస్తాడట. శిక్ష విధించేవాడు ఎవరు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వన ఉన్న దేవుడు మన కొరకు విజ్ఞాపనం కూడా చేయించిన వాడు ఆయనే. మన కోసం మనం శ్రమపడుతుంటే ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. రాత్రి పగలు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు చేస్తారు? నిన్ను ఎవరు ప్రేమిస్తారు? ఎలాగ ఆదరిస్తారు? నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలి. ఆ 1,44,000 మంది ఇశ్రాయేలు 12 గోత్రాలు దేవుని బిడ్డలతో పాటు లెక్కలేని సమూహం ఉందంట. లెక్కలేని సమూహంలో ఆ పరిశుద్ధుల గుంపులో ఉండాలని, ఆ ఇరుకు మార్గంలో పోరాడాలని దేవుడు ఆశపడి దేవుని బిడ్డ నీ కోసం మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు ఎడబాపును, శ్రమేనను, బాధైనను, హింసైనను, కరమైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఆయన ప్రేమ
ఎటువంటిదో ఆలోచించారా? ఇందులో గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినవల్ల మేము వదిలిపోబడ్డ వారము, మొదటి సిద్ధమైన గుర్రలను మేము ఎంచబడిన వారము. దేవుడు ఆ విధంగా ఎంచుకున్నాడు, ఆలోచించాడు. మనల్ని అలా ఎంచుకున్నప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉండాలి? ఎలా మనం ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మనం పోరాడాలి. ఆయనను మనం ప్రేమించు వారి ద్వారా, మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటినన్నిటితో అత్యధికమైన విజయము పొందుతున్నాము. అన్నిటికన్నా ఇక్కడే విజయం ఉంది, ఇక్కడే ప్రైజులు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. అన్నిటికన్నా అత్యధిక విజయం మనం పొందుతున్నామంట. దేవునికి మహిమ కలుగును గాక. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడినవా మరి ఏదైనాను మన ప్రభువైన క్రీస్తు యేసునందునే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేర్వని రూఢిగా మనం నమ్ముకొని మరి ఇరుకు మార్గాల్లో ప్రవేశించ పోరాడదాం. దేవుని మహిమ కలుగుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల దేవ, అభిషేకుడ, మహిమ గల దేవ, ఆయన ఇరుకు మార్గాన్ని ప్రవేశించ పోరాడాలని చెప్తున్న ఆనాడు శిష్యులతో, ప్రభా ఈనాడు మాతో మాట్లాడాలి, రక్షణ పొందుకున్న కొద్దిమందేనా అని అడుగుతే ప్రభా జవాబుగా ప్రభు ఈరోజు మాతో ఎన్ని విషయాలు మాట్లాడారయ్యా మీకు వందనాలు. అభిషేకుడా నీకు వందనాలు. ప్రేమ గల దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. అయా నా తండ్రి నీ స్వారూప్యం కలగడానికి మమ్మల్ని ముందుగానే పిలుచుకున్నాం ప్రభా. మహిమ గల దేవా, ఆ విషయం మర్చిపోయి సాతాను వైపు చూడకుండా, భూసంపదమైన వెతకకుండా, తండ్రిని పిలుస్తుంటే పలకుండా మేము ఉండబోయా తండ్రి. అయినా ఏ విషయంలో అలా ఉంటే క్షమించండి, కనికరించండి, కృప చేయించండి అయా. మేము తీర్మానం చేసుకుంటున్నామయ్యా, నీ బిడ్డలుగా చేతులెత్తిన బిడ్డలందరూ తీర్మానం చేస్తున్నారయ్యా. మేము పోరాడతామయ్యా, రిపార్టం ప్రవేశించడం పోరాడతాం ప్రభా. అయా నేను 1,44,000 మందితో పాటు నా తండ్రి నేను అనేక మంది నాయన లెక్కకు మించిన అనేక మందిని ప్రభా అక్కడ మీరు ఉంచాం ప్రభా. అందులో మేము కూడా ఉండడానికి మీరు సహాయం చేస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు, నీ అభిషేకంతో నింపుతున్నందుకు, నీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నందుకు, నా తండ్రి నేను కొరతలేని ఆత్మతో మమ్మల్ని నింపి నడిపిస్తున్నందుకు మహిమ కలిగిన ప్రభావం మీరే పొందుకుంటుంది. అభిషేక తైలంతో మమ్మల్ని అలంకరిస్తున్నందుకు, ఆనంద అభిషేక తైలంతో మమ్మల్ని నింపి ప్రభా నీ చిత్తానుసారమైన జీవితం నీ ప్రణాళిక చెప్పున తండ్రి చిత్తాన్ని నెరవేర్చబడలుగా అయ్యా తండ్రి ఇప్పుడు భాషను నేను జయించేవారిని కూర్చోబెడతానని చెప్తున్నాను ప్రభా. అట్టి మహిమలు మీరు నేను మా మీద నింపుచున్నాను, మీరే మహిమ పొందుతున్నాను. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము సదాకాలము నా తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డకి కూడా నాయన తోడే నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.